ఉన్నత రాజ్యమునకు వెళ్ళెదను. రక్షణ పడవలో నేను రక్షణ పడవలో, రక్షణ పడవలో నేను రక్షణ పడవలో అచ్చట చూచేదను, అచ్చట చూచేదను. కానీ అతని పడవను అచ్చట చూడను, కానీ అతని పడవను అచ్చట చూడను. యోనాను చూచెదాను గాని తపను చూడను, యోనాను చూచెదాను గాని తపను చూడను. నీచ రాజ్యములో, నీచ రాజ్యములో ఉన్నత రాజ్యమునకు వెళ్ళెదను. రక్షణ పడవలో నేను రక్షణ పడవలో, రక్షణ పడవలో నేను రక్షణ పడవలో నీటిపై నడచిన నా ప్రభువు చిరునవ్వు మోపును అచట చూచెదా. నీటిపై నడచిన నా ప్రభువు చిరునవ్వు మోపును అచట చూచెదా. ఎంత ఆనందం నా ప్రభుతోనుట, ఎంత ఆనందం నా ప్రభుతోనుట. నీచ రాజ్యములో, నీచ రాజ్యములో ఉన్నత రాజ్యమునకు వెళ్ళెదము. రక్షణ పడవలో నేను రక్షణ పడవలో, రక్షణ పడవలో నేను రక్షణ పడవలో యేసుతో నేను పడవలో వెళ్ళెదను. ప్రియునితో నేను పయనమందెదను. యేసుతో నేను పడవలో వెళ్ళెదను. ప్రియునితో నేను పయనమందెదను. పొంగు సాగరము భీకర తుఫాను, పొంగు సాగరము భీకర తుఫాను హాని చేయు చేప నన్ను ఏమి చేయు, హాని చేయు చేప నన్ను ఏమి చేయు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసుతో నేను పడవలో వెళ్ళెదను. ప్రియునితో నేను పయనమందెదను. యేసుతో నేను పడవలో వెళ్ళెదను. ప్రియునితో నేను పయనమందెదను. అందరికీ వందనాలు. ఇంకా అసలైన సమయంలోకి వద్దాం. ఉన్న నలుగురైనా ముగ్గురైనా ఏం చేయాలి? జాగ్రత్తగా వినండి. అదే నా కోరిక. ఓకేనా? ఎంతో 10 మంది ఉండి అందరూ పడుకునే కన్నా ఒకడన్నా ఉండి జాగ్రత్తగా వింటే మంచిది. 10 మంది ఉన్నారనుకోండి, ఎవడు వింటలేదు, అందరూ పడుకున్నారు, అది లాభకరమా? లేదు ఇద్దరే ఉన్నారు, అందులో ఒకడు బాగా వింటున్నాడు, పోనీ ఇద్దరు బాగా వింటున్నారు, అది లాభకరమా? ఇద్దరు బాగా వింటున్నారు. కాబట్టి ఉన్నామన్నా సరే జాగ్రత్త విన్నాం, పడుకోద్దు. నిన్న రోజు నాడు మనం ఏం నేర్చుకున్నాం? వర్ష పార్ట్ 1 అదే
నేను చెప్పేస్తాను పార్ట్ 1 అండి. అసలు దేని గురించి? అసలు క్రీస్తు పుట్టకముందు ఎవరన్నా పుడతారని చెప్పారా? ఏ ఊర్లో పుడతారని ఎవరన్నా చెప్పారా ముందే? ఇలా కొన్ని విషయాలు నేర్చుకున్నాం కదా. సరే, ఇప్పుడు పుట్టాడా లేదా? మరి పుట్టారు అని ముందు చెప్పారు ఒకరు, మరి ఇప్పుడు పుట్టాడా లేదా? లేకపోతే బెత్లెహేంలో పుట్టారని ముందు ఒకరు చెప్పారు, మరి ఇప్పుడు బెత్లెహేంలోనే పుట్టారా లేదా తెలుసుకుందాం. పుట్టారో లేదో తెలుసుకుందాం, ఎక్కడ పుట్టారో తెలుసుకుందాం, ఎవరికి పుట్టారో కూడా తెలుసుకుందాం. ఓకేనా? వింటారా పడుకుంటారా? నిద్ర వస్తుంది అనుకోండి, నా దగ్గరికి రండి, నేను చేసే ట్రిక్ మీరు చేద్దరు. ఓకేనా? పడుకోవద్దు, నా దగ్గరికి రండి. ఓకేనా? సరే, ఈ సమయంలో అక్కొచ్చి మనకి కొన్ని విషయాలు చెప్తుంది. ఓకేనా? యేసుక్రీస్తు ప్రభువారు ఎలా పుట్టారు, ఎక్కడ పుట్టారు అనేటువంటి కొన్ని విషయాలు చెప్తుంది. మనం అందరం కూడా విన్నాం. పడుకుని విన్నాం, మేల్కొని విందామా? మేల్కొని విన్నాం. నా నిండు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ మరి కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. మరి నేను అందరికీ తెలుసు, మళ్ళీ ఇంట్రడక్షన్ అవసరమా? కావాలా? నేను అందరికీ తెలుసు. అలాగే ఇది నేను రెండోసారి మీ దగ్గర రావడం. మొన్న మేలో వచ్చాము, అప్పుడు మనం కొన్ని విషయాలు మనం ఏం చేసాం తెలుసుకున్నాం. ఎవరికైనా గుర్తుందా ఏం చెప్పాను గుర్తుందా? దగ్గరికి వచ్చావా? ఎవరి గురించి చెప్పాను? ఎవరికైనా గుర్తుందా? గుర్తులేదు. నేను ఎవరి గురించి చెప్పాను అంటే అప్పుడు సమూయేలు గారి గురించి చెప్పాను. ఎవరి గురించి చెప్పాను? సమూయేలు గారి గురించి చెప్పాను. మరి ఇప్పుడు మీరు మీకు నేను ఫస్ట్ మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఈ టైం ఏంటి అసలు? యాక్చువల్గా ఈ టైంలో మనం ఏం చేస్తాం? ఇంటి దగ్గర ఉన్నప్పుడు రాగానే హోంవర్క్స్ రాస్తాం, హోంవర్క్స్ అవగానే చదువుతామా? చదవం. కాబట్టి అప్పుడు ఏం చేస్తాం? ఇంకా భోజనం చేసి శుభ్రంగా ఫోన్లు చూడడం, లేకపోతే టీవీ చూడడం. కానీ మీరందరూ ఏం చేశారు? అన్నీ సాక్రిఫైస్ చేసి ఎక్కడికి వచ్చారు? దేవుని దగ్గరికి వచ్చారు. అవునా కదా? ఎక్కడికి వచ్చారు మీరు? నేను వేసిన క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ ఇచ్చారనుకో ఎలా ఉంటుందంటే మాకు ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇంకా చెప్పాలి అని. అవునా కదా? ఇప్పుడు మనం స్కూల్కి వెళ్ళాము, బోర్డు మీద చెప్తున్నారు, సడన్గా లేపు క్వశ్చన్ అడుగుతారు, చెప్పకపోతే ఏం చేస్తారు? అప్పుడు మనం ఏం చేస్తాం? వింటామా లేదా? శ్రద్ధగా వింటాము. అప్పుడు ఏం చేస్తాం? వాళ్ళు క్వశ్చన్ అడగానే టీచర్ మనం ఏం చేయగలం? అందో అప్పుడు మనం ఏం చేస్తాం? ఆన్సర్ ఇవ్వగలం. అవునా కదా? సో ఇక్కడైనా అంతే. అక్కడ మీరు టీచర్ ఉంటారని చెప్పి ఎంత భయంగా అయితే ఉంటారో, ఇక్కడ దేవుడు ఉంటాడని చెప్పేసి మీరు అంత జాగ్రత్తగా ఉండాలి. అర్థమవుతుందా? అంత శ్రద్ధగా వినాలి. ఓకే? మీరు మీ టైంని అంతా కూడా ఏం చేశారు? మానుకుని, మీ పనులని మానుకుని ఎక్కడికి వచ్చారు? దేవుని సన్నిధికి వచ్చారు. ఎంతో మరి ప్రయాసపడి కార్యక్రమాలు మీరు ఏం చేశారు? ఏర్పాటు చేసుకున్నారా లేదా? ఏర్పాటు చేసుకున్నారా? మరి మనం ఇలా చేసుకున్నప్పుడు మనం వాక్యం విన్నాం కోండి. ఇప్పుడు అన్నయ్య అయినా ఎవరైనా సరే ఎందుకు పెట్టారు ఈ మీటింగ్స్? ఎందుకు పెట్టారు? మీరు బలపడాలనేనా? అవునా కదా? మీరు చెప్పిన వాక్యం విని చెప్పినట్టుగా నడుచుకున్నారనుకో అది ఎలా ఉంటుందంటే ఇంత కష్టపడి మీటింగ్స్ పెట్టినందుకు మాకు ప్రతిఫలం ఉంటుంది, మాకు హ్యాపీనెస్ ఉంటుంది. అవునా కదా?
సో మనం పాఠంలోకి వెళ్ళే ముందు ఇవన్నీ మాట్లాడుకున్నాం. ఓకేనా? అందరూ వింటారా పాఠం? అందరికి ఓకేనా? ఓకేనా? మరి లాస్ట్లో క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పాలి. చెప్తారా? ఎవరు చెప్తారో చూస్తాను. చేతులు ఎత్తడం కదా, అప్పుడు చెప్పాలి. సరేనా? అందరూ వినాలి పాఠం. ఓకే, మీరు 10 రోజులు కూడా ఒక అంశం పెట్టుకున్నారు. ఏంటి అంశం అంటే యేసుక్రీస్తు ప్రభు వారి జననం గురించి మాట్లాడుకోవాలని చెప్పేసి ప్రసంగం పెట్టుకున్నారు. నేను వస్తానని కూడా నాకు తెలియదు. నేను ఎక్కడికి వస్తానో, నాకు ఈరోజు వస్తానని నాకు అసలు క్లారిటీ కూడా లేదు. నేను అసలు ఇవాళ హాస్టల్కి వెళ్ళిపోవాలి. నాకు ఇవాళ హాస్పిటల్కి వెళ్ళడం వల్ల ఇవాళ ఉండిపోయినందుకు వచ్చాను. రేపు మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోవాలి. ఇది దేవుడు ఇచ్చిన భాగ్యం, అవునా కదా? ఆయన పని చేయమని ఏం చేశాడు దేవుడు? నాకు ఏర్పాటును చేశాడు. కాబట్టి నేను వచ్చి ఏం చేయాలి? మీకు మంచి మాటలను బోధించాలి, అవునా కదా? సరే, నైట్ మీరు ఏం నేర్చుకున్నారో నాకు తెలియదు. మీరైతే ఏం నేర్చుకున్నారు? యేసుక్రీస్తు ప్రభు వారి జననం గురించి పార్ట్ 1 నేర్చుకున్నారా 10 పార్ట్స్లోని? సరే, ఇప్పుడైతే మనం నేర్చుకోబోయే పాఠం ఏంటంటే క్రీస్తునొద్దకు త్రోవ, లేదంటే యేసుక్రీస్తునొద్దకు త్రోవ, మార్గం. త్రోవ అంటే ఏంటి? మనకు మీనింగ్ మార్గం, వే, రూట్. ఇప్పుడు మీకు స్కూల్ ఉంది, దానికి ఒక త్రోవ ఉంటేనే కదా వెళ్ళగలం. దానికి చుట్టూరు చెరువు ఉండి మధ్యలో స్కూల్ కట్టడానికి వెళ్ళగలమా? అంటే దానికి ఒక రూట్ ఉంటుందా వెళ్ళడానికి? మరి క్రీస్తునొద్దకు మనం వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? అవి ఈరోజు నేర్చుకున్నాం. అదేంటి పాఠం వేరు ఇది వేరు అనుకోవచ్చు, దానికి దీనికి లింక్ అయి ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. క్రీస్తు ప్రభు వారి జననం, అసలు ఆయన ఎందుకు జన్మించారు? ఆయన ఎందుకు మరణం పొందారు? ఆయన చనిపోయినందుకు ఆయన్ని మనం తెలుసుకోవాలి కదా. ఇవన్నీ తెలుసుకోవాలంటే ఆయన త్రోవలు మనం నడవాలి కదా. సో ఆ పాఠం మీద మనం ఇవాళ నేర్చుకున్నాం. సరేనా? మరి అందరూ కూడా నిర్గమకాండం బైబిల్లో ఉన్నాయి అందరి దగ్గర. నిర్గమకాండం 13వ అధ్యాయము. నిర్గమకాండం 13వ అధ్యాయము 21వ వచనంలో చదివితే, వారు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ, నేను చదివేస్తాను రా, ఫాస్ట్గా చదివేద్దాం. పగటివేళ మేఘస్తంభంలోను వారికి వెలుగిచ్చుటకై రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఇక్కడ ఏం జరుగుతుందంటే సిచ్యువేషను, ఇశ్రాయేలు వారు ఐగుప్తు నుండి కానానుకు వెళ్తున్నారు. తెలుసు కదా మనకి, ప్రయాణం చేసి కానానుకు వెళ్ళారు ఇశ్రాయేలు వారు అందరూ అనే విషయం మనకు తెలిసిందే. అక్కడ దేవుడు వాళ్ళకి త్రోవ చూపిస్తున్నాడు. దేవుడు వాళ్ళకి ఏం చేస్తున్నాడు? త్రోవ. ఎలా అంటే పగటి వేళ మేఘస్తంభం. ఇప్పుడు పగలు మనము నడవాలంటే మనకి ఎలా ఉంటుందంటే ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే ఎండ ఉంటుంది, అవునా కదా? అప్పుడు మనకి మేఘస్తంభం ఇచ్చాడు దేవుడు. అక్కడ ఏమవుతుందంటే మేఘం ఉన్నప్పుడు మనకి ఎలా ఉంటుంది? వాతావరణం చల్లగా ఉంటుంది. రాత్రి వేళ ఏం చేశాడు? అగ్నిస్తంభములోను, అగ్నిస్తంభం. ఇప్పుడు నైట్ ఉంది, చీకటిగా ఉంది ఈ కాలంలో కాబట్టి లైట్లు ఉన్నాయి. ఆ కాలంలో వెలుగు ఎలాగా? అగ్ని ద్వారానే ఉండేది వాళ్ళకి వెలుగు, అవునా కదా? సో ఆ అగ్నిస్తంభంలోనూ వాళ్ళకి ఏం చేశాడు దేవుడు? ఒక మార్గాన్ని చూపించాడు. ఎవరికి? ఇశ్రాయేలు వారికి. అంటే వాళ్ళు ఐగుప్తు నుండి కానానుకు వెళ్ళడానికి దేవుడు వాళ్ళకి ఏం చూపించాడు? త్రోవ. ఏం చూపించాడు? ఒక మార్గం. త్రోవ అంటే ఏంటి? మార్గం. ఆ మార్గాన్ని చూపించాడు. అలాగే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్దాం ఒకసారి. ఓకే, లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనంలో, 11వ వచనం చదివే ముందు దానిపైన ఏం జరిగిందంటే యేసుక్రీస్తు ప్రభు వారు జన్మిస్తారు. ఒకసారి యేసుక్రీస్తు ప్రభు వారు జన్మిస్తారు. ఒకసారి 11వ వచనం చదివితే, నేను చదివేస్తాను. సరే. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఈ మాట ఎవరు చెప్తున్నారంటే దేవదూత చెప్తుంది. మనం ఎప్పుడైనా సరే ఒక వచనం చదువుతున్నాము, బైబిల్ చదువుతున్నాము అంటే ఎవరు చెప్తున్నారు, ఎవరికి చెప్తున్నారు అన్నది తెలియాలి మెయిన్.
అంతే కదా. ఎవరు చెప్తున్నారు, ఎవరికి చెప్తున్నారు అది తెలిస్తే మనకి బైబిల్ చరిత్ర అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారంటే ఈ మాట దేవదూత. ఎవరితో మాట్లాడుతుంది అంటే గొర్రెల కాపర్లతోటి. ఎవరితోటి? వాళ్ళతో ఎవరు మాట్లాడుతున్నారు? దేవదూత మాట్లాడుతుంది. 12వ వచనం చదివితే దానికి ఇదే మీకు ఆనవాలు. ఏం చెప్తుందంటే వాళ్ళకి ఏం చెప్తుందంటే గొర్రెల కాపర్లకి ఇప్పుడు ఆనవాళ్ళు ఉండాలి. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మనకి ఏముండాలి? ఒక ఆనవాళ్ళు ఉండాలి లేదా? ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతామా? ఇప్పుడు నిరసనమట్టి ఉంది, నిరసనమట్టిలో ఇన్ని ఇళ్ళు ఉన్నాయి. ఇప్పుడు చర్చికి రావాలంటే నాకు ఒక ఆనవాళ్ళు కావాలి. ఇలాగా ఇదేంటారో ఏమంటారో దీన్ని షరడ్ అంటారు. ఇక్కడికి వచ్చారంటే ఇక్కడ ఉంటుంది చర్చ్ అని చెప్పారు అనుకో, ఒక ఆనవాళ్ళు పెట్టారంటే నాకు రావడానికి ఎలా ఉంటుంది? ఈజీగా ఉంటుంది. అప్పట్లో గూగుల్ మ్యాప్లు ఉన్నాయేంటి, అవునా? సో రావడానికి అలా దేవదూత వాళ్ళకి ఏమి ఇచ్చిందంటే ఆనవాళ్ళు ఇచ్చిందన్నమాట. ఎవరికి? గొర్రెల కాపర్లకి. ఎవరు? దేవదూత వాళ్ళకి ఏమి ఇచ్చింది? ఆనవాళ్ళు ఇచ్చింది. ఎవరి దగ్గరికి వెళ్ళడానికి? యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్ళడానికి. ఆయన అప్పుడే జన్మించారు కాబట్టి చదువుదాం 12వ వచనం. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. అదేం చెప్తుందంటే దేవదూత ఏం చెప్తున్నారు? ఎవరితోటి? గొర్రెల కాపర్లతోటి ఒక తొట్టెలో, పశుపాకలో ఒక తొట్టెలో పొత్తిగుడ్డలతో చుట్టబడి పడుకుని ఉంటాడు అని చెప్పారు. ఒక ఆనవాళ్ళు చెప్పారు వాళ్ళు. యాక్చువల్గా యేసుక్రీస్తు ప్రభు వారు పశుపాకలో జన్మించలేదు. ఆయనకు అప్పుడు హేరోదు రాజు యేసుక్రీస్తు ప్రభు వారిని చంపాలని చూసినప్పుడు నడుతాను మళ్ళీ లాస్ట్లో క్వశ్చన్స్ ఎవరు చెప్పబోయినా అక్కడ వినయ్ అన్నయ్య ఉన్నాడు. నేనేమన్నా అప్పుడు హేరోదు రాజు ఎవరిని చంపాలని చూసారు? యేసుక్రీస్తు ప్రభు వారిని చంపాలని చూస్తే అప్పుడు వాళ్ళు సత్రంలోకి వెళ్ళారు. అప్పట్లో సత్రాలు ఉండేవి. అంటే అప్పట్లో ఏంటంటే ఒక సత్రాలు ఉండి ఎక్కడైనా ప్రయాణం చేసి వాళ్ళు నైట్ మాటలు కట్ట పడుకోవడానికి ఉండలేదు, ఒక సత్రాలు కట్టేవారు. ఊరికి అలా ఒకటే రెండో ఉండేవి ఆనాటి కాలంలో. అయితే అప్పుడు ఆ సత్రంలో ఖాళీ లేక పశువు పాకలోకి వెళ్ళి అక్కడ తొట్టిలో పడుకోబెట్టారు. ఎవరిని? యేసుప్రభు వారిని. ఆయన పశువు పాకలో పుట్టలేదు, పడుకోబెట్టారు ఆయన. ఓకేనా? సో దేవదూత ఏం చెప్తుంది? గొర్రెల కాపర్లకి ఏం చెప్తుంది? ఆనవాళ్ళు చెప్తుంది. ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఏం చేసింది దేవదూత? త్రోవ చూపించింది. త్రోవనే కదా చెప్పాలి, ఒక మార్గం చూపించింది. ఎవరికి? ఎవరి దగ్గరికి వెళ్ళడానికి ఏం చూపించింది? త్రోవ. ఓకే, అలా ఒకసారి దాని కింద ఒకసారి చదువుదాము. 15 నుంచి 18 వరకు నేను చదువుతాను. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రెండని ఒకరితో ఒకడు చెప్పుకొని. అంటే ఏం చెప్తున్నారు? వాళ్ళు ఏం చేశారంటే అక్కడ జరిగినది ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు నీకు ఒక విషయం తెలిసింది, నువ్వు ఆ విషయాన్ని ఎప్పుడైతే ఎదుటి వాళ్ళు చెప్తావో వాళ్ళకి అప్పుడేగా తెలుస్తుంది. ఇక్కడ మీటింగ్ జరుగుతుంది, నువ్వు వెళ్ళి చెప్పావుకో అప్పుడు వాళ్ళకి ఏం జరుగుతుంది? ఇక్కడ మీటింగ్ జరుగుతుందని తెలుస్తుందా లేదా? అలాగే వాళ్ళకి ఇలా జరిగిందని చెప్పి మిగతా కాపర్లకి చెప్పారు. 16 త్వరగా వెళ్ళి మరియాను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వాళ్ళందరూ ఏం చేశారు? వెళ్ళారు చూడడానికి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. అంటే ఏం చేశారు? ఎప్పుడైనా సరే మనం ఒకటి నేర్చుకున్నాము అంటే అది మనము ప్రచురము చేయాలి. ఇప్పుడు దేవదూత వాళ్ళకి ఏం చూపించింది? త్రోవ చూపించింది. ఆ త్రోవలో వాళ్ళు ఏం చేశారు? వెళ్ళారా లేదా? వెళ్ళి అక్కడితో ఆగిపోయారా? ప్రచురము చేసి అందరూ వచ్చి ఆయన గురించి ఏం చేశారు? తెలుసుకున్నారా లేదా? ఓకే, అలాగే మత్తయి సువార్తకి వెళ్దాం ఒకసారి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనం. వారు రాజు మాటలు విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశపు వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటి మీదకి వచ్చి నిల్చు వరకు వారికి ముందుగా నడిచాను. ఇక్కడ ఎవరు చెప్తున్నారు? ఆ రాజు ఎవరు తెలుసుకోవాలి మనం ముందు, అవునా కదా? రాజు ఎవరంటే అక్కడ హేరోదు రాజు, యేసు ప్రభు వారిని చంపాలని చూసిన రాజు. అక్కడ ఏం జరిగిందంటే దాని ముందు ఏం జరిగిందంటే నేను క్లుప్తంగా చెప్తాను. మీకు ఎక్కువ రెఫరెన్స్లు ఇచ్చినా మీకు ఎలా ఉంటుందంటే బాబోయ్ అన్నట్టుగా ఉంటుంది, అవునా?
కాబట్టి దాని ముందు ఏం జరిగిందంటే స్టోరీ, హేరోదు గారు యేసు ప్రభు వారిని చంపాలని చూస్తారు పుట్టారని తెలియగానే. తూర్పు దేశపు జ్ఞానులు ఏం చేస్తారంటే హేరోదు దగ్గరికి వెళ్ళి అడుగుతారు, ఇలా ఒక శిశువు పుట్టాడంట కదా, ఆయన ఎక్కడున్నారో మీకు తెలుసా అని. ఇప్పుడు నీకు తెలియదు అడ్రస్, నువ్వు మా ఊరు వచ్చో మా ఇంటికి రావాలని మీకు అడ్రస్ తెలియదు, దారిలో ఏం చేస్తారు, ఇలాగా క్రీస్తు సంఘం అంగర్లో క్రీస్తు సంఘం ఎక్కడండి అని అడిగితే వాళ్ళు ఏం చేస్తారు, మీకు దారి చెప్తారు. అలాగే వాళ్ళు ఏం చేస్తారంటే హేరోదు రాజుని అడిగారు. వాళ్ళకి తెలియదు కదా హేరోదు యేసుక్రీస్తు ప్రభువారిని చంపాలని చూస్తారని తెలుసా, తెలియక అడిగితే హేరోదు గారు ఏమన్నారంటే, నాకు తెలీదు, మీకు కనుక తెలిస్తే నాకు చెప్పండి అని చెప్పి కొంచెం హార్ష్గా మాట్లాడారు. తర్వాత వాళ్ళు ఏం చేశారు, అప్పటికే నక్షత్రం వాళ్ళు యెరూషలేము వరకు తీసుకొచ్చింది ఎవరిని, తూర్పు దేశపు జ్ఞానుల్ని. ఎవరు, నక్షత్రము వీళ్ళకి తెలిసింది యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారని తెలిసింది. ఎవరికి, జ్ఞానులకు తెలిసినప్పుడు ఎక్కడ పుట్టారో తెలియాలి కదా. అయితే అప్పుడు నక్షత్రం వాళ్ళకి యెరూషలేము దాకా దారి చూపించింది. యెరూషలేములో హేరోదు గారిని వీళ్ళు అడిగారు, ఎలా యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు కదా ఎక్కడ అంటే, మాకు తెలీదు ఇలా అని చెప్పాడని, తెలుసు కదా. తర్వాత మళ్ళా నక్షత్రం వచ్చి వీళ్ళని యేసుక్రీస్తు ప్రభువారు ఉండిన ఇంటి మీద వాలింది. అప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఆ నక్షత్రం వెంబడి వెళ్ళగా వాళ్ళకి ఏం దొరికింది, మార్గం దొరికింది. ఇప్పుడు అక్కడ జ్ఞానులకు ఎవరు త్రోవ చూపించారు, ఎవరు చూపించారు త్రోవ, ఎవరికి, జ్ఞానులకు, తూర్పు దేశపు జ్ఞానులకు ఎవరు చూపించారు, ఏం చూపించింది, త్రోవ. ఇందక్కడ ఏం చెప్పుకున్నాం మనం, గొర్రెల కాపులకి ఎవరు త్రోవ చూపించారు, దూత. ఇప్పుడు తూర్పు దేశపు జ్ఞానులకు ఎవరు త్రోవ చూపించారు, నక్షత్రం. బాగా గుర్తుపెట్టుకోండి, లాస్ట్ వరకు నాకు గుర్తుండాలి, మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతాను అందరినీ, సరేనా, అర్థమైంది. ఇప్పుడు ఆయన అప్పుడు ఏంటి, బాల్యం, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారని చాలా తక్కువ మంది తెలుసు అప్పుడు, అవునా కదా. ప్రపంచమంతా తెలియదు అప్పుడు, తెలుసా, కొంతమంది తెలుసు. సో ఆయనకు తెలుసుకున్నటకే వాళ్ళకి మార్గం కావాలి. ఆ మార్గం కావాలి కనుక ఒక మార్గాన్ని ఏర్పరిచారు దేవుడు. ఏర్పడంటే రెండు, ఒకటి దూత, ఇంకోటి నక్షత్రం. మరి ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువు చిన్నవారు కనుక ఆ రెండు దారి చూపించాయి. ఇప్పుడు ఆయన సర్వోన్నతమైన దేవుని కుమారుడు. మరి ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళడం మనం త్రోవ ఎవరు చూపిస్తున్నారు తెలుసుకోమ్మా, ఓకేనా. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళడానికి మనం త్రోవ ఎవరు చూపిస్తున్నారో మనం ఇప్పుడు ఏం చేద్దాం, తెలుసుకుందాం. తెలుసుకోవాలంటే అందరూ ఒకసారి అపోస్తుల కార్యాల దగ్గర రండి. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 22వ వచనంలో చదివితే, అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచు దమస్కులో కాపురం ఉన్న యూదులను కలవరపరిచాను. అయితే ఇక్కడ ఏం చేస్తాడంటే సౌలు గారు ఈయనే క్రీస్తు, యేసుక్రీస్తు ప్రభు ఈయనే క్రీస్తు. ఇప్పుడు యేసు అంటే ఎవరు, క్రీస్తు అంటే ఎవరు చెప్పండి, రెండు డిఫరెన్స్ చెప్పండి ఎవరైనా. యేసు అంటే మరియా యోసేపుల కుమారుడు. ఆయన ఎప్పుడైతే మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచాడో అప్పుడు ఆయన ఏమయ్యారు, క్రీస్తుగా లేపబడ్డారు ఆయన. సో ఈయనే క్రీస్తు, ఈయనే దేవుని కుమారుడు అని ఎవరు చెప్తున్నారు అక్కడ, సౌలు గారు. అంటే ఆనాటి కాలం ముందు త్రోవ ఎవరు చూపించారు యేసు దగ్గరికి, ఈనాటి కాలంలో స్వాతికులు. సౌలు గారు ఏం చేస్తారు అక్కడ, ప్రచురపరుస్తున్నారు ఏమని, ఈయనే క్రీస్తు అని ఏం చేస్తాడో త్రోవ చూపిస్తున్నాడు, అవునా కదా. సౌలు గారు ఎవరు గుర్తుపెట్టుకోండి. అలాగే అపోస్తుల కార్యాల్లోనే 17వ అధ్యాయానికి రండి ఒకసారి. 17వ అధ్యాయం 2-3 వచనంలో చదివితే, గనుక పౌలు తన వాడుకు చెప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి, క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తై ఉన్నాడని లేఖముల నుండి దుష్టాంతరములెత్తి విప్పి చెప్పుచు వారితో మూడు విశ్రాంతి దినములు తస్కరించుచుండెను. అంటే ఇక్కడ మీరు ఇంత వచనంలో ఒకటి చూడండి ఒకసారి. ఇక్కడ లేఖనముల నుండి అంటే ఇక్కడ దేని నుండి చెప్తున్నాడైనా, లేఖనం అంటే ఏంటి, గ్రంథం. ఇప్పుడు మనకి త్రోవ ఎవరి ద్వారా కలుగుతుంది, ఇప్పుడు మనకి ఇందాక ఎవరి ద్వారా అని చెప్పాను, సౌలు ఎవరు, స్వాతికుల ద్వారా జరుగుతుంది. అలాగే ఇక్కడ
గ్రంథం ద్వారా కూడా. ఇప్పుడు మీకు ఫస్ట్ ఎవరైనా సరే సువార్తికుల ద్వారా దేవుని దగ్గర అవుతారా, బైబిల్ ద్వారా దేవుని దగ్గర అవుతారా? ఇంట్లో ఎవరైనా సరే ఫస్ట్ దైవ సన్నిధికి రావాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఎక్కువ పరిశోధన చేసేది గ్రంథం మీదే. అంటే ఇప్పుడు యేసు దగ్గరికి త్రోవ ఎవరు చూపిస్తున్నారు ఈ రోజుల్లో? గ్రంథం. అలాగే మనకి ఇక్కడ వాక్యం బోధిస్తున్న దైవజనుడు, అవునా కదా? అలాగే ఇంకొక వ్యక్తికి కూడా దైవజనుడు త్రోవను చూపించాడంట. ఆయన కూడా జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యాలే 8వ అధ్యాయము. ఇక్కడ నేను మామూలు క్లుప్తంగా చెప్పేస్తాను. ఇక్కడ ఎవరంటే నపుంసకుడికి ఏంటంటే యెషయా గ్రంథం చదివాడు. ఆయన యెషయా గ్రంథం చదువుతున్నాడు. యెషయా గ్రంథంలో క్రీస్తుని గురించి మాటలు ఉన్నాయి. ఆయనకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీకు గ్రంథం ఇస్తాను రా, చదివేసి పాఠం చెప్పిండంటే మీకు ఎలా ఉంటుంది చెప్పగలరా? ఆయన చదువుతున్నాడు, ఆయనకు అర్థం కావట్లేదంట. అప్పుడు ఫిలిప్పు దగ్గరికి వెళ్ళి ఒక మాట అన్నాడు. ఏమనంటే 37వ వచనంలో అంట, అతడు ఎవడైనాను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకున్నాను. అంటే ఫిలిప్పు వెళ్ళారు ఎవరి దగ్గరికి? నపుంసకుడి దగ్గరికి వెళ్ళాడు. చదువుతున్న కథ ఏమర్థమైంది అని అడిగితే అప్పుడు నపుంసకుడు అన్నాడు ఏమనంటే, ఎవరైనా మాకు ఏమైనా త్రోవ చూపుకుంటే ఎలాగా గ్రహిస్తాం మేము? అంతే కదా. ఇప్పుడు మీరు బైబిల్ చదువుతున్నారా, మీకు క్వశ్చన్స్ వచ్చినాయి, మీకు డౌట్లు వచ్చినాయి. డౌట్లు వచ్చినప్పుడు మీరు ఎవరిని అడుగుతారు? వచ్చి సండే స్కూల్ టీచర్ని అడుగుతారు. లేకపోతే ఏం చేస్తారు? సువార్తికుల్ని ఏం చేస్తారో అడుగుతారు. అప్పుడు మీకు వాళ్ళకి ఏమవుతుంది? మీకు ఏమవుతుంది అప్పుడు? క్వశ్చన్స్ ఉన్నాయా మీకు? బైబిల్ నుంచి క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు ఎవరిని అడుగుతారు? అవును కదా. ఇప్పుడు నాకు క్వశ్చన్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి నేను మూలకు వచ్చి మళ్ళీ చదివితే రెక్టిఫై అయిపోతాయా? నాకు ఆన్సర్లు వచ్చేస్తాయా? ఎవరొకరిని అడగాలి కదా. ఇప్పుడు మేము ఇన్ని పాఠాలు మీకు చెప్తున్నాము అంటే మేము కూడా ఒక రోజుల్లో ఎవరి దగ్గర నేర్చుకునే ఉండాలి. అవునా కదా. మేము నేర్చుకోకుండా ఇక్కడికి వచ్చి చెప్పగలమా? మేము సండే స్కూల్ నుంచి ఇక్కడికి వచ్చాం. మేము సండే స్కూల్లో ఒక స్టూడెంట్ నుంచి మేము సండే స్కూల్ టీచర్ల దగ్గరికి వచ్చాం. అవునా కదా. అంటే ఎవరికలో మాకు ఏం చేయాలి? త్రోవ చూపించాలి. ఇప్పుడు నపుంసకుడికి త్రోవ ఎవరు చూపించారు? ఫిలిప్పు. ఓకేనా. ఫిలిప్పు ఎవరికి చూపించారు త్రోవ? నపుంసకుడు ఏమడిగాడు అక్కడ? ఎవరికలో మాకు త్రోవ చూపించకపోతే మాకు ఎలా తెలుస్తుంది అని అడగగానే అప్పుడు ఫిలిప్పుని రథం ఎక్కి నా పక్కన కూర్చోవయ్యా అని చెప్పి ఫిలిప్పు చేత ఆ యెషయా గ్రంథం వివరణ తెలుసుకుని నపుంసకుడు బాప్తిసం పొందాడు. అంటే ఇప్పుడు ఫిలిప్పు గారు అక్కడ ఏం చేశాడు? నపుంసకుడికి ఏం చేశాడు? రథం ఎక్కి ఏం చేస్తాడు? త్రోవ చూపించాడు. అవునా కదా. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఏం చేశాడు? ఆయన మార్గాన్ని చూపించాడు. అవునా కదా. అర్థమవుతుందా? ఇప్పుడు ఆయనకు అర్థం కాలేదు. ఎవరికి? నపుంసకుడికి అర్థం కాలినప్పుడు ఫిలిప్పు గారు వచ్చి ఏం చేశారు? ఆయనకి ఆ డౌట్స్ ఏం చేశాడు? ఆయన క్లియర్ చేశాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్ళడానికి నపుంసకుడికి ఎలా ఉంటుంది? అర్థమైతే ఎలా ఉంటుంది? ఇప్పుడు మీకు యేసుక్రీస్తు ప్రభువారి గురించి తెలుసు కనుక ఇప్పుడు వచ్చి మీటింగ్లో కూర్చుంటున్నారు. మీ ఫ్రెండ్స్ని ఎవరొకరు తీసుకొచ్చాడో పాట పాడమంటే ఎలా ఉంటుంది? పాడగలరా? అది ఏం తెలుసు? ఇక్కడే తెలుసా? నువ్వు వేసుకులరా హర్ష సెంటెన్సా? మీ ఫ్రెండ్ ఎవరొకరు తీసుకొచ్చాడో వాక్యం చెప్పంటే చెప్పగలరా? ఎందుకు? వాళ్ళకి తెలీదు. నీకు తెలుసా లేదా? నువ్వు పాడగలవా లేదా? అలాగే నపుంసకుడికి ఏం రాదు, కానీ అక్కడ హెల్ప్ చేసింది ఎవరు? ఫిలిప్పు. ఏం చేశాడు? నపుంసకుడికి ఒక త్రోవను చూపించాడు. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఏం చూపించాడు? త్రోవ. అంటే ఇక్కడ మనకి త్రోవ ఆ రోజుల్లో నక్షత్రం ద్వారా దేవదూతల ద్వారా ఏం దొరికేది? త్రోవలు దొరికేవి. ఇప్పుడు సువార్తికుని ద్వారా, గ్రంథం ద్వారా. అర్థమవుతుందా? గ్రంథం ద్వారా మనకి త్రోవ చూపిస్తున్నారో సువార్తికుల ద్వారా కూడా మనకి ఏం దొరుకుతుంది? ఇక్కడ త్రోవ దొరుకుతుంది. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు దాకా చెప్పింది అర్థమైందా? మనకి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి రావడానికి ఇప్పుడు మనకున్న రెండు చాయిస్లు ఏంటి? రెండే త్రోవలు ఏంటి? గ్రంథము, దైవజనుడు. మనము ఇప్పుడు
దేవుడు ఇంతమంది పిల్లలు ఉన్నాం. ఊర్లో ఎంతమంది పిల్లలు ఉంటారు? ఊర్లో ఎంతమంది పిల్లలు ఉంటారు? ఒక 500 మంది పిల్లలు వేసుకుందాం. 500 వేసుకుంటే అందులో ఇక్కడ మీటింగ్లో ఎంతమంది కూర్చున్నారు? కరెక్ట్గా చూసుకుంటే 10 మంది వేసుకుందాం. గట్టిగా చూసుకుంటే 10 మంది అనుకుందాం. అంటే 500 మందికి లేని భాగ్యాన్ని దేవుడు 10 మందికి ఎందుకు ఇచ్చాడంటారు? ఎందుకు ఇచ్చాడు? ఆయన త్రోవను తెలుసుకునే భాగ్యం మనకి ఎందుకు ఇచ్చాడు? ఎందుకంటే మనము ఆయన చేత ఎన్నుకోబడ్డాం. ఆయన మనల్ని ఎంచుకున్నాడు. మనకు కావాలని వచ్చాము ఇక్కడికి. ఆయన మనల్ని ఎంచుకుంటేనే కదా వచ్చాము. మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నాను, మీకు ఈ అవకాశం 500 మంది పిల్లలకి లేని భాగ్యం మీకు వచ్చింది. అవునా కదా? బయట ఎంతమంది పిల్లలు ఉన్నా సరే మీరు ఏం చేస్తున్నారు? ఇక్కడికి వచ్చి దేవుణ్ణి స్తుతిస్తున్నారా లేదా? కనపరుస్తున్నారా లేదా? మరి ఇంత భాగ్యం దేవుడు ఇచ్చాడే. రేపు మీరు పెద్దవారు అవుతారు, వదిలేస్తారా? నాకు చాలామంది డౌట్స్ చాలామంది బయట నుంచి ఏమైనా వచ్చేవంటే ఒకటే, చాలామంది నాకు చెప్పింది ఏంటంటే సండే స్కూల్లో ఉన్నంతసేపు బాగానే ఉండేవాళ్ళు, సండే స్కూల్ అయిపోయాకనే ఎందుకు దేవుడు అంటే దూరం అయిపోతాం, బాధేసేస్తుందని చెప్తున్నారు. అంటే సండే స్కూల్ అనే భక్తి, సండే స్కూల్ అయిపోయాక మనకు భక్తి ఉండట్లేదు అంటే ఒకటే డిఫరెన్స్, ఆయన త్రోవలో మనం వెళ్ళకపోవడం. ఇప్పుడు సండే స్కూల్ అనేది ఏంటి? దేవుని దగ్గరికి మార్గం, త్రోవ. అవునా కదా? మీరు బాల్యం నుండి ఆయన ఏం చేస్తున్నారు తెలుసుకుంటున్నారు. అవునా కదా? సరే, ఇది ఎలాగో వచ్చింది, బాల్యం అన్న టాపిక్ వచ్చింది. మీరందరూ ఏంటి? చిన్నపిల్లలు. మీరు అందరికీ అనుకోవచ్చు, ఏంటి మేమే చిన్నప్పటి నుంచి నేర్చేసుకోవాలా? మా అమ్మాయిలు చూడండి, మా అమ్మాయిలు పెద్దగా వచ్చారు కదా, ఇప్పుడు మన అమ్మాయిలు అందరూ చిన్నప్పటి నుంచి దైవంలో ఉన్నారా? చిన్నప్పటి నుంచి క్రీస్తు సంఘంలో పెరిగిన వాళ్ళ? మరి ఇప్పుడు ఎందుకు మనం చిన్నప్పటి నుంచే పెరగాలి? దేవుళ్ళలో పెరిగితే చిన్నప్పటి నుంచి ఏంటి లాభం అనుకుంటే మీ అందరికీ చిన్న రెఫరెన్స్ ఇస్తాను, ఎంతోసేపు. ఓకేనా? చూద్దాం. సామెతలు 22:6 నేను చదివేస్తానులే. బాలుడు నడవవలసిన త్రోవానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఏ త్రోవది? ఏ త్రోవ? ఏం త్రోవ ఉంటుంది? ఆ త్రోవలో ఎంతమంది నడిచారు బైబిల్లో? బాల్యం నుండే చాలామంది నడిచారు. 2 తిమోతి పత్రిక తీయండి. 2 తిమోతి పత్రిక తీయండి. 2 తిమోతి పత్రిక 2 తిమోతి పత్రికలో 14వ అధ్యాయం చదివితే 14వ వచనం చదివితే, క్రీస్తు యేసు నందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనం నుండి బాల్యము నుండి నీవెరుగుదువు గనుక నీవు నేర్చుకుని రూఢిగా తెలుసుకున్నవి ఎవని వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. మీకు స్టార్టింగ్లో చెప్పా, మనం ఒక వచనం చదువుతున్నాము అంటే అది ఎవరు చెప్పుతున్నారు, ఎవరికి చెప్పుతున్నారు ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఎవరో చెప్తున్నారు అంటే పౌలు గారు చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నారు అంటే తిమోతి గారు చెప్తున్నారు. ఇక్కడ తిమోతి గారికి ఏమని చెప్తున్నారంటే, నువ్వు బాల్యం నుండి కూడా ఆయన మాటలు నేర్చుకున్నావు, అందులో నిలకడగా ఉండు అని చెప్తున్నాడు. అవునా కదా? అంటే తిమోతి గారు ఎప్పటి నుంచి దేవునిలో ఉన్నారు, ఎప్పటి నుంచి దేవుని నడుస్తున్నారు? చిన్నప్పటి నుంచి ఆయనకి త్రోవ అనేది తెలుసుకున్నారు. ఎవరి ద్వారా తెలుసుకున్నారంటే తల్లి ద్వారా. తిమోతి గారు తల్లి ద్వారా ఒక మార్గాన్ని, ఆయన త్రోవని తెలుసుకుని ఆయన ఒక సువార్తికుడు అయ్యాడు. తెలుసా? ఇంకా చదివితే ఆయన సువార్తికుడు. తిమోతి గారు ఎవరు? సువార్తికుడు అంటే మనకి ఈ రోజున చులకన, చెప్తున్నాను కదా, చులకన. కానీ సువార్తికుడు ఈ భూమి మీద మీరు అనుకోవచ్చు ఏమని, డాక్టర్ గొప్పోడు, లాయర్ గొప్పోడు, ఐఏఎస్ గొప్పోడు, ఐపీఎస్ గొప్పోడు, పిఎం గొప్పోడు, సీఎం గొప్పోడు అని. కానీ ఈ భూమి మీద ఎవరైనా గొప్పోళ్ళు ఉన్నారు అంటే సువార్తికులే. ఇప్పుడు సీఎం ఉన్నాడు, పిఎం మొత్తం ఆయన ఏమంటారు? చిన్నడైపోతాడు. అవునా కదా? పిఎం పెద్దోడు, సీఎం పెద్దడా? చిన్నడైపోతాడు. ఇప్పుడు నేను కానిస్టేబుల్ తీసుకొచ్చాను, ఐఏఎస్ వస్తే ఈయన ఏమైపోతాడు? అంటే వీళ్ళకి ఒక లెవెల్ ఉంటే ఇంకా లెవెల్ పైన ఉన్నాయి, కానీ దేవుని కన్నా లెవెల్ పైన ఉందా?
ఆయనే హయ్యెస్ట్. ఆయన సేవకులు. ఇప్పుడు నేను ఐఏఎస్, ఇప్పుడు నాకు మా ఊర్లో నాకు చిన్న హెల్ప్ ఉందిరా, నాకు ఎడ్యుకేషన్ లోన్ కావాలి, నేను చదువుకుంటున్నానా, చదువుకుంటే లోన్ ఇస్తారు, నా ఎడ్యుకేషన్ లోన్ కావాలని చెప్తే నాకు ఏం చేశారంటే కాలేజీలోకి వెళ్ళి లెటర్ తెమ్మన్నారు. మా కాలేజ్ అని చాలా పెద్దది తెలుసు కదా మీ అందరికీ. చైర్మన్ దగ్గరికి వెళ్ళాలంటే వెళ్ళాం. ఆ చైర్మన్ దగ్గరికి వెళ్ళలేమంటే మనం ఏం చేస్తామంటే అసిస్టెంట్ దగ్గరికి వెళ్తాం. ఏ పనైనా సరే మీరు అనుకోవచ్చు సినిమా యాక్టర్లు చేస్తారు లేకపోతే సీఎంలు చేస్తారని, వీళ్ళెవ్వరు ఏ పని చేయరు. వాళ్ళ కింద ఉన్న వాళ్ళు చేస్తారు, అసిస్టెంట్లు చేస్తారు. ఇప్పుడు నేను చైర్మన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడలేను, అప్పుడు ఏం చేస్తాను, అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి సార్ నాకు నాకు ఇలాగ ఎడ్యుకేషన్ లోన్ కావాలి, సార్తో కొంచెం మాట్లాడండి అని చెప్తే ఆయన ఏం చేస్తారు, చెప్తారు. అవునా కదా? అంటే ఇప్పుడు నాకు అక్కడ ఏం జరుగుతుంది, చైర్మన్కి నాకు మధ్యవర్తి ఎవరు, ఇప్పుడు మనకి దేవునికి మధ్యవర్తులే సేవకులు. వాళ్ళ త్రోవ చూపకపోతే మనం ఎక్కడ ఉంటాం? తిమోతి గారు అంత సువార్తి కూడా ఏడంటే ఎప్పటి నుంచి నేర్చుకున్నాడు? బాల్యం నుండి నేర్చుకున్నాడు. సమూయేలు గారు ఎప్పటి నుంచి? పాలు విడిచిన తర్వాత ఆయన ఎక్కడ పెరిగారు? మనం ఇక్కడ వారంకి 1 గంట సండే స్కూల్కి రమ్మంటే ఎలా ఉంటుంది మనకి? ఎలా ఉంటుందిరా? ఇప్పుడు ఉన్నాను ఇంకొక గంట కరెక్ట్గా మాట్లాడకుండా నోరు ఆపకుండా చెప్తూనే ఉన్నాను, ఇంకెలా ఉంటుంది మీకు? ఇంటికి వెళ్ళిపోవాలి టీవీ చూడాలి, ఇంటికి వెళ్ళిపోవాలి గేమ్ ఆడాలి, ఇంటికి వెళ్ళిపోవాలి ఫోన్ చూడాలి, ఉంటుందా? మరి ఆయన సంవత్సరానికి ఒక్కసారి తెల్లి వచ్చి చూసి వెళ్ళేది. సంవత్సరంగా ఆయన పాలు విడవగానే ఆయన సన్నిధిలో పెరిగాడు. ఆయన ఏం తక్కువ తాగిపోయాడు, ప్రవక్త అయ్యాడు. ప్రవక్త అవ్వడమే కాకుండా ప్రవక్త పాఠశాల పెట్టి ప్రవక్తలను తయారు చేశాడు. న్యాయాధిపతి అయ్యి న్యాయం తీర్చాడు. తక్కువ అనుకున్నారా? బాల్యం నుండి పెరిగిన వాళ్ళు ఎవ్వరూ చెడిపోలేదు. బాల్యంలో నుండి పెరిగిన వాళ్ళు ఎవ్వరూ చెడిపోలేదు. ఎప్పుడు ఒకటి చెప్తున్నాను, మీరు ఎన్నుకున్న మార్గం మీరు ఎప్పుడైనా సరే ఈ మార్గంలో వెళ్తున్నారా, మార్గంలో వెళ్తున్నప్పుడు ఏది వచ్చినా సరే ఇంకా ఏమనకూడదు అంటే వెళ్ళకూడదు. ఇప్పుడు మీరు ఈ గేమ్ ఆడుతున్నారా, హర్ష నీకు ఇష్టమైన గేమ్ ఏంట్రా చెప్పు? ఏం లేదా? టెంపుల్ రన్ ఉంది. సరే టెంపుల్ రన్లో అవుట్ అవ్వమా? అవుట్ అయిపోయామని చెప్పి మళ్ళీ ఆ గేమ్ని ఆడడం మానేస్తామా? మొత్తం డిలీట్ చేసి పాడేస్తాం ఆ గేమ్ని. ఒకసారి అవుట్ అయ్యామని ఏం చేస్తాం, మళ్ళీ ఆడేస్తాం. ఈసారి 100 కొడితే నెక్స్ట్ టైం 200 కొట్టాలి అంటే ఏం చేస్తాం, టార్గెట్ని పెంచుకుంటున్నాం. మరి దైవంలో ఉన్నప్పుడు మన టార్గెట్ ఎందుకు తగ్గిపోతుంది? ఎందుకు మనకి భక్తిహీనత వచ్చేస్తుంది? ఇవాళ గంట కూర్చున్నాం, రేపు సండే స్కూల్కి వస్తే 2 గంటలు కూర్చోవాలి, రేపు సండే స్కూల్కి వస్తే మళ్ళీ 3 గంటలు కూర్చోవాలి. అంత శక్తిని పెంచుకోవాలి మనం. ఈరోజు మీరు అనుకోవచ్చు ఇది తినేస్తున్నారా, టార్చర్ పెట్టేస్తున్నారని. రేపు మీరు సండే స్కూల్ అయిపోయిన తర్వాత మీరు చదువుకుందామన్నా దైవం దగ్గరికి వద్దామన్నా సరే మీరు రాలేరు. మేము చెప్తున్నాం కదా, నేను 4 ఇయర్స్ దేవుని దూరం ఉన్నాను తెలుసా. నేను మా అమ్మ వాళ్ళ దగ్గర చదువుకునేదాన్ని, ఆరాధనలో ఉండేదాన్ని, ఆరాధనకు వచ్చి ఆరాధన చూసుకు వెళ్ళిపోయేదాన్ని. బయట మీటింగ్లకి ఇంకెక్కడ ఉండేది కాదు. నేను అక్కడ ఉండడం వల్ల 4 సంవత్సరాలు దేవుడి గురించి నాకు సరిగ్గా తెలియదు. 5th వచ్చాను నేను మా ఊరు. 5th, 6th మళ్ళీ 7th అవగానే బాప్తిజం తీసుకున్నాను. నేను 3 ఇయర్స్లో బాప్తిజం తీసుకున్నాను. నాకు పూర్తిగా తెలుసు అనుకుంటున్నారా? నేను అప్పుడు బాప్తిజం తీసుకున్నప్పుడు ఆలోచించలేదు. బాప్తిజం తీసుకుంటే రేపు పొద్దున్న నాకు ఏమైనా ఇబ్బంది వస్తుందేమో, చదువుకోవాలి, నేను చదువుకున్నప్పుడు ఏమైనా ఇబ్బంది వస్తుంది ఏమో ఆలోచించుకోకూడదు. నువ్వు ఒకసారి దైవం చేతిలోకి వెళ్ళామంటే బాధ్యత ఎవరిది అయిపోద్ది? దేవునిది అయిపోద్ది. నువ్వు మీ ఇల్లు వదిలే స్కూల్కి వెళ్ళావురా, స్కూల్కి వెళ్ళావు, అటెండెన్స్కి ఎందుకు వేస్తారంటారు? అంటే అక్కడ మీ బాధ్యత అంతా ఎవరిది? స్కూల్ వాళ్ళది. అవునా? మీరు స్కూల్కి వెళ్ళి స్కూల్ నుంచి వచ్చేంతవరకు బాధ్యత ఎవరిది? అక్కడ మీకు ఏమైనా బ్లడ్ వచ్చినా, ఇక్కడ ఎంత తగిలైనా బ్లడ్ వచ్చిందని ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటే స్కూలే. అవునా కదా? అంటే మీరు ఒకళ్ళు నమ్మి ఒకళ్ళ దగ్గరికి వెళ్తున్నారంటే మీరు రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఎవరు తీసుకుంటున్నారు? వాళ్ళు తీసుకుంటున్నారా? అలాగే నేను నమ్మి బాప్తిజం తీసుకోవడం వల్ల నా రెస్పాన్సిబిలిటీస్ ఎవరు తీసుకున్నారు? ఇప్పుడు దేవుడు స్కూల్ కన్నా గొప్పలు కాడా? ఈ భూమి మీద ఉన్న వాళ్ళకన్నా గొప్పోడు కాదా? మరి అంత గొప్పోడు చేతికి మనం వెళ్ళామంటే మనకు కావాల్సింది మనకు రాదా? మీకు తెలీదు? నీకు బే క్లాస్లో ఎప్పుడు నీ ఏజ్లో తీసుకున్నాను నేను బాప్తిజం తెలుసా?
నాకేం తెలియదు ఇప్పుడు నేను 7th నేను బాప్తిజం తీసుకున్న 2-3 నెలలకి స్టార్ట్ చేశాను సండే స్కూల్లో చెప్పడం. మా ఊళ్ళకి ఇప్పుడు చెప్తాను, నేను ఇప్పుడు కాదు ఎక్కడికి వెళ్ళినప్పుడు చెప్తాను. నేను సండే స్కూల్లో పాఠాలు చెప్పను, ఎప్పుడో చెప్తాను నేను పాఠాలు. సండే స్కూల్లో పాఠాలు కాదు. మీరు ఇప్పుడు పాఠాలు నేర్చుకోకపోయినా రేపు చర్చిలోనే నేర్చుకుంటారు పాఠాలు. కానీ కుటుంబం గురించి, లోకంలో జరుగుతున్న వాటి గురించి, బాప్తిజం ఇవన్నీ ఎక్కడ నేర్చుకోరు, ఇక్కడే నేర్చుకోవాలి మీరు. ఇక్కడ మేము చెప్తున్నామంటే ప్రతి మాట వినాలి, అవునా కదా? మీరు లక్షలు పెట్టి చదువుతున్నారు ఆ స్కూల్లో, ఫెయిల్ వస్తే ఇంట్లో వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? మిమ్మల్ని నమ్మి పంపి అంత డబ్బులు కడుతున్న వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి? బాధేస్తుందా? మరి దేవుడు మిమ్మల్ని నమ్మి లోపల ఎంతమంది ఉన్నా సరే మిమ్మల్ని ఎన్నుకుని ఇక్కడ కూర్చోబెట్టినప్పుడు మీరు వాక్యం వినకుండా మీరు మీకు ఇష్టానుసారంగా ఉన్నారంగో, ఎవరు బాధేస్తుందా లేదా? దేవునికి బాధేస్తుందా లేదా? ఆయన బాధ పెట్టాలా? మనం బాధ పెట్టాలా? సరే, నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాం మనం. తిమోతి గారు ఏమయ్యారు? బాల్యం నుండి ఆయనతో ఉండడం వల్ల, ఆయన త్రోవ తెలుసుకోవడం వల్ల సువార్తికుడు అయ్యాడు. సమూయేలు గారు ప్రవక్త అయ్యాడు, న్యాయాధిపతి అయ్యాడు, ప్రవక్త పాఠశాల పెట్టాడు, అవునా కాదా? ఇందాక మనం మాట్లాడుకున్నాం త్రోవల్లో మూడు నేర్చుకున్నాం మనం. ఏంటి? నక్షత్రం, దూత, గ్రంథం. సువార్తికులు వదిలేండి, గ్రంథం, ఈ 3 నేర్చుకున్నాం కదా. సువార్తికులు అంటే మనమే, ఎవరైతే వాక్యం చెప్తారో ఆ సువార్తికులే. సో ఈ 3 కదా, ఈ 3 ఆనాటి కాలంలో ఏంటి? దేవదూత అంటే దేవదూత, నక్షత్రం అంటే నక్షత్రం, అలా చెప్పుకున్నాం. బట్ ఈ రోజుల్లో దేవదూత అంటే ఏంటి, నక్షత్రం అంటే ఏంటి, గ్రంథం అంటే ఏంటో మీకు చెప్తున్నాను. ఈ 3 జాగ్రత్తగా ఉండండి. 3 అయిపోతే పాఠం అయిపోద్ది. తర్వాత శుభ్రంగా ఇంటికి వెళ్ళి పడుకోండి, ఫోన్లు చూసుకోండి. నేనేమో ఇబ్బంది పెట్టను, ఎందుకంటే మళ్ళీ మీరు ఏం చేయాలి? స్కూల్కి వెళ్ళాలా? నేను మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోయి పొద్దున్నే లేగాలి. అందరికీ ఒత్తిళ్ళు ఉంటాయి, ఓకేనా? త్వరగానే ముగించేద్దాం, సరేనా? సరే, గబగబా తీసేయాలి. మరి ప్రసంగి తీయండి. ప్రసంగి 12:2లో ఏమని ఉంటుందంటే, ప్రసంగి 2:1లో ఉంటుంది. మీరు మీ బాల్యం నుండి మీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకున్నామని 2వ వచనంలో ఉంటుంది. ఇందాక నేను చెప్పాను కదా, దానికి ఇదే. మీరు ఎప్పుడు తెచ్చుకోవాలి దేవుణ్ణి స్మరణకు? బాల్యం నుండి ఆయన మీరు ఏం చేసుకోవాలి? తెలుసుకోవాలి. అది ఇక్కడ ఉన్న అర్థం, సరేనా? సరే, మనం త్వరగా ముగించుకోవాలి కనుక ఒకసారి దానియేలు గ్రంథంలోకి రండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించేద్దరు. నీతి మార్గము అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుతారో వారు నక్షత్రములు నిరంతరము ప్రకాశించేద్దరు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? మీరు అనేకులను త్రిప్పడం అంటే ఏంటి? ఇక్కడ దేవుని వైపు తిప్పాలి. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఉన్నారు, సపోజ్ నేను చెప్తున్నాను ఎగ్జాంపుల్. మీరు ఒక బర్త్డే పార్టీకి ఉంది సపోజు, మీరు ఏం చేస్తారు? ఇక్కడ బర్త్డే పార్టీ ఉంది మా ఇంటి పక్కన, సరదాగా వెళ్దాం రండి అంటే ఏం చేస్తారు? అందరినీ ఏం చేస్తారు? రమ్మని ఏం చేస్తారు? తీసుకెళ్తే ఎంజాయ్ చేస్తారు. మరి ఇక్కడ మీటింగ్లు జరుగుతున్నాయి, మా చర్చిలో మీటింగ్ జరుగుతున్నాయి, రండి అని చెప్తామా? అది చెప్తున్నాడు. ఎవరైతే త్రిప్పుతారో, ఎవరి వైపు? దేవుని వైపు ఎవరైతే త్రిప్పుతారో వారు ఎలా ఉన్నారని చెప్తున్నాడు? నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించదు. ఎందుకంటే నక్షత్రం ఏం చేసింది? త్రోవ చూపించింది. ఇప్పుడు మనము లోకంలో ఉన్న వాళ్ళని దేవుని వైపు త్రిప్పితే మనం ఎలా ఉంటాం? నక్షత్రాలుగా ఉంటాం. అంటే ఇప్పుడు మనమే త్రోవలుగా ఉండాలి, అర్థమవుతుందా? ఇప్పుడు త్రోవ చూపించేది ఎవరు? నక్షత్రాలు అంటే ఎవరు? ఎవరైతే మనం లోకంలో ఉన్న వాళ్ళని దేవుని వైపు నడిపించి వాళ్ళని త్రిప్పుతామో మనం ఏమవుతాం? నక్షత్రాలం అవుతాం. నక్షత్రం ఏం చేసింది? త్రోవ చూపించింది. ఇప్పుడు ఎవరు త్రోవ చూపించాలి? మనమే. ఇప్పుడు నక్షత్రం అంటే ఎవరు? త్రిప్పువారు అంటే ఎవరు? ఓకే, నెక్స్ట్ గలతీ పత్రిక 4వ అధ్యాయము
14 వచనం. అప్పుడు నా శరీరము మీకు శోధనగా ఉండిన దాన్ని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు. అంటే ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారంటే పౌలు గారు మాట్లాడుతున్నారు. పౌలు గారికి కళ్ళు బలహీనత కలిగింది. అప్పుడు ఆయన చెప్తున్నారన్నమాట, మీరు నాకు శోధన కలిగింది, నాకు అనారోగ్యంగా ఉన్నా సరే మీరు నన్ను ఏం చేయలేదు, తృణీకరించలేదు, నన్ను దూరం పెట్టలేదు అని చెప్పి నిరాకరింపనైనను లేదు కానీ దేవదూత వలెను క్రీస్తు యేసు వలెను నన్ను అంగీకరించితిరి. అంటే ఎలా అంగీకరించారు ఆయన్ని, పౌలు గారిని? దేవదూతగాను క్రీస్తు యేసు వలెను నన్ను అంగీకరించిరి. దేవుని దేవదూత. ఇప్పుడు దేవదూత అంటే ఏంటి మీకు అసలు? దేవదూతలు అంటే క్రిస్మస్ కొడతారు, అలా వైట్ డ్రెస్ వేసుకుని వెనకాల రెక్కలు పెట్టుకుని ఎగురుతాయి అయ్యా దేవదూతలు. దేవదూత పని ఏంటి అసలు? దేవునికి ఏం చేయాలి? పరిచారము చేయాలి, అవునా కదా? అంటే పౌలు గారిని ఎలా చూశారని చెప్తున్నారు ఆయన? నన్ను దేవదూతలుగా చూశారు మీరు అని చెప్తున్నాడు. ఎవరు? పౌలు గారు. అంటే ఆయన ఏం చేశాడని? సువార్తను ప్రకటించాడు. ఎవరు? పౌలు గారి గురించి తెలిసిందే కదా మీ అందరికీ. ఆయన ఏం చేసి సువార్తను ప్రకటించాడా లేదా? అంటే సువార్త ప్రకటించే ప్రతి ఒక్కరు ఎవరని చెప్తున్నాడు ఇక్కడ? ఎవరు? సువార్త ప్రకటించే ప్రతి ఒక్కరు ఇక్కడ దేవదూతలు. అంటే ఇప్పుడు మనం ఎవరు మనం? దేవదూతలు. ఇందులో మనం ఏం చెప్పుకున్నాం? మనం ఏమవుతాం? నక్షత్రాలు అనుకున్నాం. ఇప్పుడు దేవదూతలు. ఓకే, నెక్స్ట్ 2 కొరింథీ 3:2 మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రికలు మీరే కారా? అంటే ఇక్కడ ఏంటి? మా పత్రికలు అంటే ఏంటి? మా పత్రికలు మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు. అంటే తెలుసుకోవడం అంటే ఏంటి? గ్రంథం. ఇప్పుడు మన గ్రంథం ఏం చేస్తుంది అసలు? గ్రంథం దేనికి యూజ్ అవుతుంది? ఒక త్రోవ చూపిస్తుంది. దేని దగ్గరికి? దైవం దగ్గరికి, అవునా కదా? గ్రంథాన్ని ఎవరైతే ప్రచురపరుస్తారో వాళ్ళు కూడా ఏమైనట్టు? పత్రికలు అయినట్టు. పత్రిక అంటే ఏంటి? గ్రంథమా కాదా? పత్రిక అంటే ఏంటి? పత్రికలు అంటే అచ్చ తెలుగు, అది మీకు తెలుగులో చెప్పాలి అంటే ఒక బుక్, అవునా కదా? ఆ బుక్ అంటే మీరు గ్రంథం కాదా? ఎవరైతే దైవానికి త్రోవ చూపిస్తూ దేవునికి పరిచర్య చేస్తారో వాళ్ళందరూ ఏమై ఉంటారు? గ్రంథము కూడా అయి ఉంటారని చెప్తాను. ఇందులో మనం ఏం చెప్పుకున్నాం? నక్షత్రాలు ఎవరు? దేవదూతలు మనమే. దైవజనులు కాదు, ఎవరైతే వాక్యమును ప్రకటిస్తారో వాళ్ళు ఏమై ఉన్నారని చెప్పాను? నక్షత్రాలు అవుతారని చెప్పాను, దేవదూతలు అవుతారని చెప్పాను, గ్రంథాలు అవుతారని చెప్పాను, అవునా కదా? ఆనాటి కాలం ముందు అవి ఏం చేస్తాయి? త్రోవ చూపించాయి. ఈనాటి కాలం ముందు దేవుడు ఆ నక్షత్రాలు, ఆ నక్షత్రాలు, ఆ దేవదూత, ఆ గ్రంథం ఎవరని చెప్తున్నాడు? మనమే. ఎవరైతే దేవుని వద్దకు త్రోవ చూపుతారో వాళ్ళందరూ ఎవరు? మనమే. ఆ నక్షత్రాలు, ఆ దేవదూతలు, ఆ గ్రంథం ఆనాటి కాలము త్రోవ చూపించాయి. ఇప్పుడు ఆ 3 ఎవరంటే మనమే. ఇప్పుడు త్రోవ చూపించాల్సింది ఎవరు? మనమే. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయింది ఎవరి కోసం? మన గురించా? అందరి గురించి చనిపోయాడు ఆయన. కానీ దేవుడు మనకి మాత్రమే ఆయన తెలుసుకునే భాగ్యాన్ని ఏం చేశాడు? ఇచ్చాడు. మరి ఇప్పుడు వాళ్ళు తెలియకుండా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ త్రోవ చూపించాల్సింది ఎవరు? మనమే, అవునా కాదా? ఈ మీటింగ్స్ పెట్టాం. ఇప్పుడు మీరు ఈ రోజు అయితే చాలా తక్కువ మంది ఉన్నారు. మీరు ఏం చేయాలి? రేపు పొద్దున్న స్కూల్ నుంచి రాగానే త్రోవ చూపించాల్సిన బాధ్యత ఎవరిది? ఇప్పుడు ఎవరిది? ఇప్పుడు నేను కేక్ కట్ చేస్తాను ఇక్కడ సరదాగా, ఏం చేస్తారు? అంతెందుకు, వినయ్ అనేది తప్పు చేసేసాడు. ఇలాంటి మీటింగ్లు పెట్టకుండా 10 రోజులు క్రిస్మస్ ఆడితే ఎలా ఉన్నాం? క్రిస్మస్ మీ అందరి చేత వాక్యాలు కాకుండా డ్యాన్సులు ఒక మూల ఒకరిని డ్యాన్సులు ప్రాక్టీస్ చేయించి ఎరా డ్యాన్సులు వేస్తారా? క్రిస్మస్కి మనం కాదు, బయట వేస్తారా? కొరియోగ్రాఫర్లు తీసుకొస్తారు తెలుసా మీకు డ్యాన్సులు నేర్పించకి? అదంతా దేవునికి అవమానం. ఆనాటి కాలం ముందు నాకు ఇప్పుడు నక్షత్రాలు, ప్రతి చర్చి మీద నక్షత్రమే.
నక్షత్రం ఆ రోజు నాడు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి త్రోవ చూపించడానికి ఉపయోగపడింది, అవునా కదా? ఇప్పుడు ఆయన త్రోవ మనం ఎవరు చూపించాలి? మనమే చూపించాలి. మనలోనే నక్షత్రాన్ని పెట్టాడు ఆయన. మనమే ఈ గ్రంథాలను వదిలేసి నక్షత్రాలని డ్యాన్సుల్ని ఆరాధిస్తాము. ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన పనులకు చెప్పాడంటారా? అంతెందుకు December 2న మా హౌస్లో క్రిస్మస్ చేశారు. నేను వెళ్ళలేదు. అందరూ నువ్వు వెళ్ళలేదేంటి క్రిస్టియను కదా, నువ్వు వెళ్ళలేదేంటి క్రిస్టియను కదా అని. ఎందుకు వెళ్ళను, ఏమని వెళ్ళను చెప్పండి. మొన్న అయింది 15 రోజులు వాళ్ళకి. ఏం వెళ్ళను అక్కడ. పోనైనా వాక్యం జరిగితే ఒకే వాక్యం ఇంటికి వెళ్ళిన ఒక డ్యాన్సులు, పాటలు. ఆ పాటలు ఒకప్పుడు పాటలు పాడితే ఆ పాటలు ఎలా ఉండేవి అంటే, ఆ పాటలు పాడినప్పుడు ఆయన అన్యులకు కూడా ఆదరణ కలిగేది, అంత గొప్ప పాటలు ఉండేవి. ఇప్పుడు పాటలు ఎంత దేవునికి అవమానం కలుగుతున్నాయి తెలుసా పాటలు. మనమే దేవుణ్ణి చులకనగా చూసుకుంటాము. మీరు అందరికీ అనిపించవచ్చు, అదేంటక్క క్రిస్మస్ మన చర్చలు ఎందుకు చేయరు క్రిస్మస్ అనిపించచ్చా లేదా? బట్ ఇదే చెప్తున్నాయి ఈరోజు మీ పాఠం అదే. త్రోవ అనేది నక్షత్రాల ద్వారానో డ్యాన్సుల ద్వారానో కలిగేది కాదు. మనలోనే ఆయన నక్షత్రాన్ని పెట్టాడు. మనమే ఇప్పుడు త్రోవలం, అవునా కదా? ఇప్పుడు ఈ మంత్ అంతా ఏం జరుగుతుంది? యేసుక్రీస్తు ప్రభు పుట్టినరోజు జరిగేది, అవునా కదా? బర్త్డే జరుగుతుంది. ఈ మంత్ అంతా ఏంటి? కేక్ కటింగ్స్, బర్త్డేస్, కొవ్వొత్తులు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభు వారి పుట్టినరోజును జరుపుకుంటున్నారు. కానీ గ్రంథం ఏమని చెప్తుంది? ఆయన మరణ దినమును ప్రకటించమని చెప్తుంది. అసలు సువార్త అంటే ఏంటి? ఆయన మరణించుట, సమాధి చేయబడుట, తిరిగి ఆ మూడే కాదు సువార్త, ఆ మూడునే సువార్త. ఆ మూడిని ప్రకటించమంటే ఈ మూడు పక్కన పెట్టేసి దీని ముందున్న పుట్టినరోజుని చేస్తున్నారు. దీనికి లక్షలు సెలబ్రిటీలు, మళ్ళా క్రిస్మస్కి సెలబ్రిటీలు, కేకులు, కొవ్వొత్తులు, డ్యాన్సులు, ఊరేగింపులు. ఎలా ఉంటుంది అంటే అంతా వదిలేసి తోక పట్టుకున్నట్టు ఉంటుంది. ముఖ్యమైనది వదిలేసి అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? పుట్టినరోజులు జరుపుకుంటున్నారు. బాలయేసు అంటారు. ఆయన బాలయేస సర్వోన్నతమైన దేవుని యొక్క కుమారుడైన, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు ఆయన బాలయేసు. ఇప్పుడు మనకి చిన్నపిల్లోడు అంట. మొన్న అయితే నాకు ఇంకా బాధ వేసేసింది. మా హాస్టల్లో ఒక పసుపాకు పెట్టేశారు. పసుపాకులో బాబుని పెట్టేశారు, దానిపైన స్టార్ని పెట్టేశారు, చుట్టూరు లైట్లు పెట్టేశారు. ఎక్కడి నుంచో పాస్టర్ని తీసుకొచ్చారు, ఆయనకి ఎంత డబ్బాని ఇచ్చేశారు, డ్యాన్సులు వేసేసారు, బుడగలు కట్టేశారు, క్రిస్మస్ టోపీలు పెట్టేశారు. నాకు అనిపిస్తుంది ఇంత డబ్బు ఒక మంచి సువార్త మీటింగ్ పెడితే ఎలా ఉంటుంది చెప్పండి. ఆ కేకులు మొత్తం హాస్టల్లో ఉన్న 1000 మంది ఉంటాం, గర్ల్స్ హాస్టల్లో 1000 మందికి కేకులు తెచ్చేశారు. ఇవ్వడం తప్పు కాదు, కానీ అక్కడ దేవునికి చాలామంది అనుకుంటారు దేవునికి అక్కడ ఏం జరుగుతుందంటే అవమానంగా జరుగుతుంది. ఆ డ్యాన్సుల ద్వారా చాలామంది ఏమనుకుంటారో తెలుసా? నాతో చెప్పరు, ఎందుకంటే నేను కూడా క్రిస్టియన్ అని చెప్పి నాకు చెప్పరు. ఏంట్రా డ్యాన్స్లు వేస్తున్నారు, దేవుని పాటలు డ్యాన్స్లు వేస్తారు ఏంట్రా అనుకుంటారు లేదా? మీకు అదే చెప్తున్నా. ఇప్పుడు త్రోవ అంటే ఏంటి? మనమే త్రోవ, నక్షత్రాలు కాదు అనుకోవచ్చు. అదేంటి వినయనే పైన పెట్టాలి కదా ఒక నక్షత్రం, చచ్చిపోయిన అందరూ పెడుతున్నారు మనమే పెట్టట్లేదు అని మీకు డౌట్ ఉంటుంది, అవునా కదా? ఇప్పుడు ఆ డౌట్స్కి అన్నిటికి ఇదే ఆన్సరు. December మంత్ కదా, ఇంటి మీద పెట్టుకుంటారు స్టార్లు, చర్చిలు కాదు స్టార్లు పెట్టుకుంటారు అనిపిస్తుంది కదా. ఇప్పుడు నక్షత్రాలు ఎవరు? మనమే. ప్రతి వారం వస్తున్నాం, వెలిగింపబడుతున్నాం. అంతకు మించిన స్టార్ ఏం కావాలి? నేను నక్షత్రం పెట్టాను, ఎంత వెలుగు వస్తుంది? ఎంత వెలుగు వస్తుంది? నేను ఇక్కడ స్టార్ పెట్టానంటే కొంచెం వెలుగు వస్తుంది. ఇక్కడ స్టార్ పెట్టి ఒళ్ళూరెళ్ళ నుంచి ఉంటే వస్తుందా? అది కొంచెం వెలుగే. కానీ దేవుడు మనలో పెట్టిన వెలుగు నిత్యమైన వెలుగు, అది ఎప్పటికీ ఆరదు. అర్థమవుతుందా? మీరు ఇదే చెప్తున్నా, బాల్యం నుండి నేర్చుకోండి. ఒక తిమోతి వలన, ఒక సమూయేలు వలన ఎదగండి. అర్థమవుతుంది? ఇక్కడ మీరు సహకరించాలి. సువార్తికుడికి ఎప్పుడైతే మీరు సహకారంగా ఉంటారో ఎక్కువ పని చేయగలం, అవునా కదా? ఇంకా చాలామంది రావాలి. నేను ముందు మీటింగ్లో కట్ట చూస్తే చాలామంది ఉండేవారు, బట్ ఇప్పుడు తగ్గిపోయారు. అంటే దానికి రీజన్ ఏంటి? చలి అంతేనా?
చలికి రాలేమండి, అంతే కదా మెయిన్ రీజన్స్ ఏమైనా. చలి వచ్చింది స్కూల్కి వెళ్ళడం మానేస్తున్నామా? చలి వచ్చింది హాస్పిటల్కి వెళ్ళడం మానేస్తామా? మరి దేవుడు బాల్యము నుండే ఎండైనా వానైనా ఏది వచ్చినా సరే దైవం గురించి బ్రతకండి. ఇప్పుడు మీరు వేసుకున్న పునాదే మరణం వరకు ఉంటుంది. అర్థమవుతుందా? మరలా దైవ చిత్తం అయితే, మరలా దేవుని చిత్తం అయితే మరలా మనం ఎప్పుడు కలుసుకుందాం, మళ్ళీ మీరు ఎప్పుడు మీటింగ్ పెట్టుకుంటే అప్పుడు దేవుని కృపను బట్టి మనం ఏం చేద్దాం, మళ్ళీ కలుసుకుందాం. మరి ఈ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మరి మీకును అలాగే తండ్రి దేవునికి నా నిండు వందనాలు తెలియజేస్తూ, మరి ఈ మాటలు ఏం తప్పులున్నా ఏమన్నా దయతో మన్నించమని వీడు ప్రార్థిస్తూ, మరి ఈ నాకు అవకాశం ఇచ్చిన వినాయకు కూడా వందనాలు తెలియజేస్తూ, మరి ఈ సమయాన్ని అన్నయ్యకి అప్పగిస్తున్నాను. ఓకేనా? చక్కటి పాఠాలు నేర్పింది. సరే, మెయిన్ రీజన్ ఏంటి? ఓకే, నేను చెప్తున్నాను. క్రీస్తుకు దారి అసలైంది ఏంటి? మన చిన్నపిల్లలు అయినటువంటి మనకి అసలైంది ఏంటి? అసలైందిరా. క్రీస్తు దారిలో వెళ్ళాలంటే అసలైంది ఏంటి? అసలైంది ఏంటి? ప్రతి ఆధారం వస్తుంది ఏంట్రా? ఆధారం వస్తుంది. ప్రతి ఆధారం వస్తుంది. ఎక్కడికి వెళ్తావు ప్రతి ఆధారం? ఇంకేమన్నారా? సండే స్కూల్ అదే దారి కదా, క్రీస్తుకి అదే దారి కదా. క్రీస్తు చేరాలంటే ఏ దారి? సండే స్కూల్. సరే, అయితే మెయిన్ రీజన్ ఏంటి రాకపోవడానికి పిల్లలందరూ కారణం? చలి. ఇంకో రీజన్ చెప్పమంటారా? నేను పరీక్షలు. ఏ పరీక్షలో? స్కూల్లో పరీక్షలు. ఇక్కడ కూర్చుంటే ఏం చేయలేం? చదువుకోలేను. అంతే కదా? మీరందరూ అలా అనుకునే కదా వచ్చారు, అంతే కదా? సరే, ఇవాళ గుడ్ న్యూస్ ఏంటంటే స్టడీ అవర్ లేదు, టైం అయిపోయింది కాబట్టి. ఓకేనా? ఏం లేదు, స్టడీ అవర్ లేదు.